మనకిచ్చిన ఇటు గొప్ప కృపను బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ప్రత్యేకించి ఈస్టర్ పర్వదినాన చేరిన నా ప్రియ సంఘమైన మీకు అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈస్టర్ శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవుడు మనలందరినీ కూడా ప్రేమించి ఈ పునరుద్ధాన ఆదివారములో స్తుతించేదానికి సహాయం చేశారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యేకత, ఎవరిలో లేనటువంటి ప్రత్యేకత ఏంటి అంటే మరణాన్ని గెలిచి తిరిగి లేవడం. హల్లెలూయా. ఈ లోకంలో ఎందరినో విశ్వసించే జనము, సమాజము, మన మధ్యలో, మన స్నేహితుల్లో, మన బంధువుల్లో, గ్రామాల్లో, ఇరుగు పరివారంలో చూస్తున్నాం. కానీ నీవు నేను ఆరాధించే ఆ యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచిన దేవుడు, మనుషులందరి పాపముల కొరకై తన శరీరాన్ని బలిగా త్యాగం చేసిన దేవుడు. ఆయన చెప్పినట్లుగానే 3వ దినాన తిరిగి లేచి పునరుద్ధానుడై అనేకులకు ఆయన కనిపించి ప్రజలందరి సమక్షములో, శిష్యుల సమక్షములో ఆయన తండ్రి చెంతకు ఆరోహణమై యుగ సమాప్తి వరకు మీకు నేను తోడుగా ఉంటాను, మీరు భయపడొద్దు, నేను మరలా తిరిగి రాబోతున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుగా ఉంటాడు, భయపడొద్దు అని చెప్పి తండ్రి చెంతకు వెళ్ళిన యేసుక్రీస్తు ప్రభువారు అతి త్వరలో రానై ఉన్నారన్న విషయాన్ని మీకు నేను తెలియచేస్తున్నాను. సమాజంలో బయట మనం అన్నింటినీ చూస్తూ గమనిస్తూ ఉన్నప్పుడు ఎంతో ప్రమాదకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటికీ కూడా యేసయ్య రాకడ సూచనగా మనకు కనిపిస్తుంది. యుద్ధ వాతావరణం కావచ్చు, భూకంపాలు కావచ్చు, ఆయా దేశాల్లో కరువులు కావచ్చు, ఎన్నో విపత్తులు. వీటన్నిటికీ సంకేతం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానము 2000 సంవత్సరాల క్రితమే జరిగిపోయింది. అయితే యేసుక్రీస్తు ప్రభువు యొక్క పునరుద్ధానమును ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో వారు ధన్యులని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మన యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు కానీ, ఆయన ఉన్నప్పుడు కానీ మనం లేము. ఆయన పునరుద్ధానుడై లేచినప్పుడు మనము లేము. కానీ మనము ఆ యేసయ్య మరణాన్ని అలాగే పునరుద్ధానాన్ని నమ్ముతున్నాం కాబట్టి మనం ధన్యులమే. హల్లెలూయా. అయితే ఆ రోజున యేసయ్య శిష్యులు కావచ్చు, యేసయ్యతో పాటు ఉన్న అనేక మంది వెంబడిస్తున్న బిడ్డలు కావచ్చు, స్త్రీలు కావచ్చు, యేసయ్య పునరుద్ధానుడై లేస్తాడు అని అనుకున్నారేమో కానీ ఆదివారమున ఆయన లేచాడన్నట్లుగా వారు నమ్మలేకపోయారు. కానీ యేసయ్య ముందుగానే చెప్పాడు, నేను మరణిస్తాను, సిలువ వేయబడతాను, పునరుద్ధానుడై 3వ దినాన లేస్తానని ఆయన మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనంలో, 17వ అధ్యాయం 23వ వచనంలో, 20వ అధ్యాయం 19వ వచనంలో, యోహాను సువార్త 10-17వ వచనంలో చాలా స్పష్టంగా చెప్పినట్లుగా మనం చూస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానాన్ని వారు నమ్మలేకపోయారు, విశ్వసించలేకపోయారు ఆ రోజున. అయితే స్త్రీలు కొంతమంది యేసయ్య తిరిగి లేస్తాడు అన్న నమ్మకం వారిలో ఉందేమో కానీ ఆదివారం ఆయన లేచాడు, లేస్తాడు అని వారు విశ్వసించలేదు. కాబట్టి వారు ఏం చేశారంటే సుగంధ ద్రవ్యాలు కొనుక్కొని యేసయ్య దేహాన్ని సిద్ధపరచడానికి వెళ్ళారు. పునరుద్ధానానికి అంటే ఆ రోజుల్లో ఎవరైనా చనిపోతే వారి దగ్గరున్న ఆ సుగంధ ద్రవ్యాలు కావచ్చు, పరిమళంకి సంబంధించిన ఆ యొక్క అత్తరులు కావచ్చు, ఏదైనా ఉన్న మనిషి శరీరం చెడిపోకుండా ఉండేదానికి ఏదైనా కెమికల్స్ కావచ్చు, వాటిని శరీరమును సిద్ధపరిచేదానికి ఉపయోగించేవాళ్ళు. కొన్ని రోజుల పాటు ఆ శరీరం కుళ్ళకుండా అది భద్రపరచబడి ఉండేది. ఆ క్రమాన్ని వారు చేసేదానికి వెళ్తూ ఉండగా ఈ స్త్రీలు భయపడుతూ వెళ్ళారు, దిగులు పడుతూ వెళ్ళారు. ఏమనంటే ఆ సమాధికి చాలా పెద్ద బండను బిగించి ఉన్నారు, దాన్ని ఎవరు పొర్లిస్తారు? మనమైతే స్త్రీలుగా వెళ్తున్నాం, మనం దాన్ని
త్రొయ్యలేం, పక్కకి చేయలేం. ఎలా జరుగుతుంది అని వారు అనుకుంటూ వెళ్తున్న సమయంలో సమాధి ద్వారము తెరిచి ఉంది, సమాధి ఖాళీగా ఉంది. హల్లెలూయా. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే అక్కడికి ఎవరెవరు వెళ్ళారో మనకు అక్కడ తెలుస్తుంది. ఎవరు వెళ్ళారు అక్కడ? మగ్దలేని మరియా, వేరొక మరియా, చాలు. మార్కు సువార్త 16:1 అయితే మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సలోమి వీరందరూ కూడా ఆ సమాధి దగ్గరికి వెళ్ళినట్లుగా మనకు లేఖనాలు చెప్తూ ఉన్నాయి. అయితే దూత వారితో ఏమని మాట్లాడుతున్నాడంటే, మీరు భయపడబాకండి, మీరు వెతుకుతున్న క్రీస్తును, మీరు వెంబడిస్తున్న క్రీస్తును ఈ సమయంలో కనుగొనేదానికి, వెతికేదానికి వచ్చారని నాకు తెలుసు. కాబట్టి మీరు భయపడొద్దు అని వారితో దేవదూత చెప్తున్నట్టుగా అక్కడ మనం చూస్తున్నాం. ఈ రోజున దేవుని సేవకుడైన, దేవుని దూతలుగా ఈ లోకములో నియమించబడి ఎన్నుకున్న సేవకుల ద్వారా ప్రభు మీతో ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు క్రీస్తుని వెంబడిస్తున్నారు కాబట్టి భయపడబాకండి. హల్లెలూయా. మీరు వెదికేది క్రీస్తును వెదుగుతున్నారు, క్రీస్తును అనుసరిస్తున్నారు కాబట్టి భయపడొద్దు, భయపడాల్సిన అవసరం లేదు. కలవరపడబాకండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చూస్తే కలవరపడ్డారు, వారు భయపడ్డారు, కలత చెందారు. ఈ కలవరం, భయం ఎప్పుడు కలుగుతుంది మనిషికి అంటే సందిగ్ధానికి లోనైనప్పుడు, ఒక ప్రశ్న హృదయంలో తలెత్తినప్పుడు, యేసయ్య ఎక్కడికి వెళ్ళాడు, లేచాడా, లేదా ఎవరైనా తీసుకెళ్లారా, ఇలాంటి ప్రశ్నలు హృదయంలో తలెత్తినప్పుడు భయం అనేది ఎదురవుతుంది. ప్రత్యేకించి మహిమ శరీరం ధరించుకుని అక్కడ దేవదూత ఉన్నాడు యేసయ్య ఉండే స్థలంలో. మరి ఈ వ్యక్తి ఎలా వచ్చాడు, ఎవరు, ఏంటి అంటే వారికి అర్థమైంది దేవదూత అని. ఆయన చెప్పిన మాటలను బట్టి ఇక ఎవరు కూడా ఏం మాట్లాడకుండా నేరుగా శిష్యుల దగ్గరికి వెళ్ళి యేసు పునరుద్ధానుడయ్యాడు అని వారితో చెప్పారు. యేసును వెదికేవారు భయపడాల్సిన అవసరం లేదు, యేసును వెంబడించే వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఆ దేవదూత పరలోకం నుండి దిగొస్తేనంట అక్కడ కాపలాకున్న ఆ కాపలాదారులు చచ్చిన వారు వాడే పడిపోయారంట. ఆ దేవదూత యొక్క మహిమ స్వరూపాన్ని చూసి ఆకాశం నుండి దిగి వచ్చిన ఆ యొక్క గొప్ప సందర్భాన్ని వాళ్ళు భయమునకు లోనయ్యి పడిపోయినప్పుడు, కానీ దేవుని బిడ్డలు వచ్చి అక్కడ ఆ సందర్భంలో యేసును చూచేదానికి వచ్చినప్పుడు వారు కూడా భయపడుతున్నప్పుడు చెప్తున్నాడు దేవదూత, భయపడబాకండి, మీరు వెతుకుతున్నది క్రీస్తునని నాకు తెలుసు, ఆయన మీతో చెప్పినట్లుగానే తిరిగి లేచి ఉన్నాడు. హల్లెలూయా. దేవదూత రాయిని పొర్లించాడు అని మనం చూస్తాం అక్కడ. అంటే దేవదూత రాయిని పొర్లిస్తే యేసయ్య బయటకు వచ్చాడా? కాదు. యేసయ్య బయటకు వచ్చేదానికి రాయి పొర్లించలేదా దేవదూత. శిష్యులు లోపలికి వెళ్ళి చూచి యేసు పునరుద్ధానుడయ్యాడు అని చెప్పి తెలుసుకునేదానికి పొర్లించాడు దేవదూత. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడే మాట ఏంటంటే, క్రైస్తవులుగా ఉన్న మనం, క్రీస్తును అనుసరిస్తున్న మనం, క్రీస్తును వెంబడిస్తున్న మనం ఈ లోకపరమైన శ్రమలకు, ఈ లోకపరమైన కష్టాలకు, నిందలకు, అవమానాలకు, వ్యాధులకు, ఆర్థిక సమస్యలకు భయపడబాకండి. ఎందుకంటే మీరు వెతుకుతున్నది క్రీస్తును. హల్లెలూయా. మీరు వెంబడిస్తున్నది క్రీస్తుని. ఆనాడు ప్రారంభంలో ఆదాము హవ్వలు ఒకానొక సందర్భాన భయపడి దాంకున్నారంట. ఆదికాండం 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఉన్న మాటలు ఇలాగున్నాయి. ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనం. అందుకతడు
భయపడి దాగుకున్నాడు. ఆదామంట భయపడి దాక్కున్నాడంట. ఈ రెండు సందర్భాలను చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు వస్తుంటే భయపడ్డాడు, ఇది వరకు భయపడలేదు. అంటే గౌరవించలేదని కాదు, ఇది వరకు లేని భయం ఇప్పుడు ఆదాము అవ్వలకు కలిగింది. కారణం ఏంటంటే పాపం వారిలోనికి ప్రవేశించింది. ఏ వ్యక్తి అయితే పాపంలో ఉండి క్రీస్తును వెతుకుతాడో, వెంబడిస్తాడో, వాడు భయపడతాడు. దేవుడు వచ్చినా భయపడతాడు, దేవుడు రాకపోయినా భయపడతాడు. దేవుడు వారికి తోడుగా ఉన్నట్లుగా అనిపించినా వారు భయపడుతూనే ఉంటారు. ఎందుకంటే వారిలో పాపం ఉంది. దేవుని ఆజ్ఞను అతిక్రమించారు వాళ్ళు. అయితే ఇక్కడ ఈ స్త్రీలు కూడా భయపడ్డారు. ఎందుకు భయపడ్డారో తెలుసా? వారిలో విశ్వాసం లేక. ఏం లేక? సందేహం అనేది ఉంది అక్కడ. ఒకటి, పాపం మనుషుల్లోకి ప్రవేశించినా భయం కలుగుతుంది. రెండోది, విశ్వాసం అనేది క్రైస్తవునికి లేకపోయినా భయం కలుగుతుంది. ఎందుకంటే విశ్వాసం అనేది ఒక దాని మీద స్థిరత్వం అయి ఉంటుంది, స్టాండ్ అయి ఉంటుంది. భయం అనేది రెండు సందేహాల మధ్య తడబడుతూ ఉంటుంది. ఏమైందో ఏంటో, అవుతుందా కాదా. ఈ రెండు సందర్భాలు ఎలాగుంటాయంటే మనిషిని భయాందోళనకు లోను చేస్తాయి. ఏమవుతుందో ఏంటో. విశ్వాసం అంటే అలా కాదు, ఇది జరుగుతుంది. హల్లెలూయా. విశ్వాసం అంటే ఎలాగుంటుందంటే ఇది మేలవుతుంది, ఇది కార్యం జరుగుతుంది అన్నదే నమ్మకం, విశ్వాసం. అది అక్కడ స్త్రీలకు లేదు. దేవుడంటే నమ్మకం ఉంది. ఎందుకు నమ్మకం ఉందంటే దానికి ముందు రోజుల్లో లాజర్ని 3 రోజుల తర్వాత బ్రతికించాడు. సమాధిలో నుండి ఆయన పిలిస్తే లాజరు సమాధిలో నుండి బయటకు వచ్చేసాడు. ఇలాంటి సందర్భాలు ఎన్నో వారు చూశారు కల్లారా. కాబట్టి యేసయ్య మీద విశ్వాసం ఉంది. కానీ ఎక్కడో యేసయ్య లేస్తాడా, పునరుద్ధానుడు అవుతాడా, ఆయన మరణాన్ని గెలుస్తాడా, మరణాన్ని జయిస్తాడా అన్న అపనమ్మకమైన ధోరణి వారిలో భయాన్ని కలుగు చేసింది. అందుకే దేవదూత చెప్తున్నాడు, మీరు వెతుకుతున్నది సరైందే, కానీ లూకాసు వార్తలో ఏమంటాడంటే ఆయనను మీరు మృతులలో వెతకబాకండి. హల్లెలూయా. మీరు వెతుకుతున్నారు మంచిదే, అవిశ్వాసంలో ఆయన వెతకబాకండి, చీకట్లో ఆయన వెతకబాకండి, వెలుతురులో విశ్వాసములో మీరు ఆయన వెతికితే ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు. లూకాసు వార్త 24వ అధ్యాయము 5వ వచనములో దేవదూత, సజీవుని మీరెందుకు మృతుల్లో వెతుకుతారు? ఏమనుంది అక్కడ? సజీవుని మీరు చదవండి. మీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. చాలు చాలు, ఆయన లేచి ఉన్నాడు. మీరు మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు? ఇంకా దేవుని మాటలు బాగా ఆలకించాలి. ఈరోజు నా క్రీస్తును వెతుకుతున్నారు చాలామంది. ఎలా వెతుకుతున్నారంటే పాపముతో వెతుకుతున్నారు, విశ్వాసం లేకుండా వెతుకుతున్నారు, దేవుడు లేని దగ్గర వెతుకుతున్నారు. దేవుడు ఎక్కడుంటాడు? ఎక్కడైతే 2-3 దేవుని ఆరాధిస్తారో ఆయన అక్కడ ఉంటాడు. 5-6 అమ్మలక్కలు కూర్చొని వారి గురించి వీరి గురించి మాట్లాడుకునేటప్పుడు దేవుడు ఉండడు. లేకపోతే ఈ లోకపరమైన జోదాల్లో కానీ, వ్యసనాల్లో కానీ, సినిమా హాల్లో కానీ, ఇంకొక చోట కానీ యేసయ్య ఉండడు. 2-3 కూడిన చోటు, అది మందిరమైనా, ఒక చెట్టు క్రిందైనా, ఒక ఇంట్లో అయినా, ఒక గుడిసెలో అయినా, రోడ్డు మీద అయినా, ఒక గ్రౌండ్లో అయినా, ఎక్కడైనా సరే 2-3 చేరి ఆరాధించే వారి మధ్య ఆయన ఉంటాడు. కానీ ఈ రోజున క్రైస్తవులు దేవుణ్ణి ఎక్కడ వెతుకుతున్నారు?
ఎక్కడెక్కడో యేసయ్య లేని దగ్గర మృతులలో వెతికే క్రైస్తవులు, మృతుకులలో వెతికే క్రైస్తవులు. అందుకే ద్వితీయోపదేశకాండం 4:29 ఏముందంటే, నీ పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో దేవుని వెతికితే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. నీ పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో దేవుని వెతికితే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. కీర్తనలో ఉన్న మాట ఏంటో తెలుసా? 14:2 వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి నరులను పరిశీలిస్తున్నాడంట. అంటే జ్ఞానం, విశ్వాసం. ఆ రోజుల్లో కూడా యేసయ్యను చాలామంది వెతికారండి, చాలామంది వెతికారు. ఎప్పుడంటే యేసయ్య 3 రోజులు ఇంచుమించుగా బోధ చేస్తూ ఉంటే ఆ బోధ అనేకులను కట్టిపడేసి ఇళ్ళకు కూడా వెళ్ళనీయకుండా చేసినప్పుడు వీళ్ళకి భోజనం పెట్టాలి అన్న ఆలోచన కలిగితే యేసయ్య 5 రొట్టెలను 2 చేపలను ఇంచుమించు పురుషుల వరకే లెక్కేస్తే 5,000 మంది అక్కడ ఉంటే వారికి అందరికి కూడా ఆ యొక్క ఆహారాన్ని పంచిపెట్టినప్పుడు ఆ అద్భుతాన్ని చూసిన వాళ్ళు, అక్కడ ఆ రొట్టెలను ఆ చేపలను తిన్నవారు యేసయ్యను వెతకడం ప్రారంభించారు. ఏం చేశారు? యేసయ్యను వెతకడం ప్రారంభించారు. అయితే వెతికిన వారితో యేసయ్య ఏం మాట్లాడాడో చూసే మనకు బాగా అర్థమవుతుంది. యోహాను సువార్త 6:26 దయచేసి మీరు చదువుతారా? యోహాను సువార్త 6:26 యేసు, మీరు సూచనలను చూచుటకు కాదు గాని రొట్టెలను భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసయ్య అంటున్నాడు ఆయన వెతికే వారితోటి, మీరు సూచనలని కానీ అద్భుతాలని కానీ వాక్యాన్ని కానీ ఆరాధనకు కానీ మీరు రాలేదయ్యా. మీరు మొన్న 5 రొట్టెలు 2 చేపలు తిన్నారు కదా, భలే నచ్చినట్టుండయి మీకు, ఆ తిండి కోసం నన్ను వెతుకుతున్నారు అని యేసయ్య మాట్లాడాడు. అంటే భోజనం కోసం వెతికే వాళ్ళు కూడా క్రైస్తవుల్లో చాలామంది ఉన్నారు. కొంతమందిని మీరు చూడండి, పాటలు పాడేటప్పుడు రారు, వాక్యం చెప్పేటప్పుడు రారు, ఆరాధన చేసేటప్పుడు రారు, ప్లేటు బయట ఆ బిర్యానీ అండా మీద తీస్తే చూడండి గుడిలో లేని జనమంతా ఆడొచ్చుంటారు. సరే, ఎప్పుడు గుడికి రానోళ్ళు, అసలు గుడికే రానోళ్ళు, బయట వాళ్ళు మన బంధువులో గ్రామమో ఇరుగు పొరుగులు వస్తే ఓకే, అంటే వాళ్ళు అసలు గుడికే రారు కాబట్టి వాళ్ళు వస్తే వేరు. గుడికి వచ్చేవాళ్ళు మందిరానికి రాకుండా, పాటలు పాడకుండా, కనీసం వాక్యం వినకుండా ఉట్టి కూటిటయానికి వచ్చే క్రైస్తవులు కూడా ఉన్నారు. అది చెప్తున్నాడు యేసయ్య. నన్ను మీరు ఎందుకు వెతుకుతున్నారంటే, ఎందుకు వెతుకుతున్నారంట అక్కడ? మీరు సూచనలు చదవండి, మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే. చాలు, చూసారా? రొట్టెలు తిని తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుతున్నారు. మళ్ళా యేసయ్య దగ్గర కూర్చుంటే మళ్ళా ఇంకొక రొట్టెలో చేపలు తీసి పెడతాడని. సూచనలో అద్భుతాలు చూసేదానికి కాదు, దేవుని యొక్క కార్యములు చూసేదానికి కాదు. ఈ రోజున దేవుని కార్యాలు చూసే ఇంట్రెస్ట్ క్రైస్తవులకు లేకుండా పోయింది. దేవుని యొక్క అద్భుతాలు కానీ దేవుడు చేసే మహిమ కార్యాలు కానీ వారి జీవితాల్లో చూసేదానికి వారికి మనసు లేకుండా పోయింది. అందుకే సామెతలో ఒక మాట ఉంటుందండి, 8:17 జాగ్రత్తగా దేవుని వెదికేవారు ఆయన్ని కనుగొంటారు. ఎవరైతే జాగ్రత్తగా వెతుకుతారో వారు దేవుని కనుగొంటారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కనుగొనడం అంటే దేవుని ద్వారా మేలులు పొందడం. హల్లెలూయా. చాలామంది కనుగొన్నారు, కానీ వారి కనుగొనే ఉద్దేశం బాగలేదు. ఈ రోజున చాలామంది కూడా దేవుని కనుగొన్నారు, వెతుకుతున్నారు. పాపములో,
అవిశ్వాసములో, ఈ లోకపరమైన కోరికలతో దేవుని వెతుకుతూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఈ రోజున ఎంతమంది పాపంలో వెతుకుతూ ఉన్నారో వారు దేవుని కనుగొనలేరు. ఎంతమంది లోకాశల కొరకు ఎదుగుతున్నారో ఒకవేళ దేవుడు వారికి కనబడుతాడేమో కానీ వారి జీవితాల అద్భుతాలు జరగవు. ఈ రోజున మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో, ఎవరైతే దేవుణ్ణి వెంబడిస్తారో, ఎవరైతే దేవుని అనుసరించాలని ఇష్టపడతారో వారు మృతులలో దేవుని వెతకరు. దేవుని ఆరాధించే స్థలములో, దేవుడు ఉన్న చోట వారు వెతుకుతారు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసుకునే దానికి అరణ్యంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే శిష్యులంట, ఇంకా అనేక మంది ప్రజలంట, కొంతమంది యేసయ్యను వెతుకుతూ ఉన్నారంట. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 36, 38 వచనాలు చదవాలి. మార్కు సువార్త 1వ అధ్యాయము 36, 38 వచనాలు. సీమోనును అతనితో కూడా ఉన్నవారు ఆయన్ని వెతకుచూ వెళ్ళి ఆయనను కనుగొని, అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన ఇతర సమీప గ్రామములోను నేను ప్రకటించినట్లు వెళుదుం రండి. చాలు అక్కడంట యేసయ్యని చాలామంది వెతుకుతున్నారంట. ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈయన, కనిపించట్లేదే అని. కానీ అక్కడ సీమోను, పేతురు వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, 2-3 మాత్రమే దేవుడు కనిపించాడు. ఎందుకో తెలుసా? వాళ్ళు అనుకున్నారు యేసయ్య అదిగో అక్కడ గుట్టగా కూర్చో ఉన్నారు స్నేహితులు అనేకులు, ఈ లోకం గురించి మాట్లాడుకుంటున్నాడు. వాళ్ళ దగ్గర యేసయ్య ఉంటాడా? యేసయ్య అక్కడ ఉన్నాడు. లేకపోతే ఈ లోకపరమైన రాజకీయాల గురించి ఏదైనా డిస్కషన్ జరుగుతుంది, సభ జరుగుతుంది, యేసయ్య అక్కడ ఉంటాడా? అక్కడ కూడా ఉన్నాడు. ఇదిగో ఏదైనా నాటిక ప్రదర్శన జరుగుతుంది, ఆ నాటిక చూసే దగ్గర యేసయ్య ఉంటాడా? యేసయ్య ఉండడు. లేకపోతే ఇంకో చోట యేసయ్య ఉంటాడా? యేసయ్య ఉండడు. వాళ్ళు అనుకున్నారు యేసయ్య ఎక్కడ ఉంటాడంటే ప్రార్థన చేసుకునే స్థలం ఎక్కడ అనువుగా ఉంటుందో అక్కడ ఉంటాడు. హల్లెలూయా అని వారు ఎప్పుడైతే అనుకున్నారో వారికి యేసయ్య కనిపించాడు. అంటే వారికి వివేకముతో దేవుని జాగ్రత్తగా వెతికారు. హల్లెలూయా. వివేకము ఎప్పుడైతే వారిలో కలిగిందో, జ్ఞానం ఎప్పుడైతే వారిలో కలిగిందో, జాగ్రత్తగా ఎప్పుడైతే వెతికారో యేసయ్యను కనుగొంటే యేసయ్య కూడా ఏం చెప్తున్నాడు? ఇతర సమీప గ్రామములలో సువార్త ప్రకటించేదానికి మనం బయలుదేరి వెళదాం. ఇందు నిమిత్తమే కదా నేను ఇక్కడికి వచ్చాను, బయలుదేరి వచ్చాను అంటున్నాడు. తెలుసు యేసయ్య ఎక్కడుంటాడో శిష్యులకు తెలుసు, ఎందుకు ఏ చోట ఆయన వెళ్తాడో శిష్యులకు తెలుసు. కానీ ఈ రోజున చాలామంది క్రైస్తవులకు తెలిసినా మృతులలో వెతుకుతున్నారు. ఎక్కడ? మృతులలో. యేసయ్య లేని దగ్గర వెతుకుతున్నారు. యేసయ్య ఉండే దగ్గర వెతకటంలా, యేసయ్య లేని దగ్గర వెతికి దేవుని కార్యములను చూడలేని పరిస్థితి. కొన్ని సందర్భాలు ఎలాగుంటుందో తెలుసా? మన అవిశ్వాసం వలన యేసయ్య మన పక్కనున్నా కూడా మనం గుర్తుపట్టలేం. మన అవిశ్వాసం వలన యేసయ్య మన పక్కనే ఉన్నా గుర్తుపట్టలేం. ఆ రోజున వీళ్ళు వచ్చారే, స్త్రీలు వచ్చి ఆ సమాధి తెరవబడ్డం, దేవదూత ఉండడం చూసారే. అప్పుడు దేవదూత ఏం చెప్పాడు? యేసయ్య లేచాడు, మృతుల్లో వెతకబాకండి, ఆయన ఎప్పుడో లేచాడు అని చెప్పి దేవదూత చెప్తే వీళ్ళు ఎవరితో మాట్లాడకుండా వెళ్ళిపోయి శిష్యులతో చెప్తారు కదా. అప్పుడు శిష్యులు వస్తారు, మగోళ్ళు వస్తారు. అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వారితో పాటు మగ్దలేనే అనే మరియ కూడా వస్తుంది. వచ్చి అక్కడ సమాధి దగ్గర చేరి ఏడుస్తూ ఉంటుంది. బోధకుడిని, యేసయ్యను ఎవరు తీసుకెళ్లారో, ఏందయ్యా ఎవరైనా చెప్పండి అయ్యా అని చెప్పి అక్కడున్న సందర్భాన్ని మీరే చదవాలి. యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచనం నుంచి చదవండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచనం.
అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఆ ఆ ఆ వారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నామని ఆమెను అడుగగా, ఆమె, నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని పోయారు, ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచిన గాని ఆమె యేసుని గుర్తుపట్టలేకపోయింది. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు ఆమెను అడుగగా, ఆమె ఆయనను తోటమాలి అనుకుని, అయ్యా చాలు చాలు. ఆ మగ్దలేనే మరియా ఏడుస్తూ ఆ సందిగ్ధంలో యేసయ్య కనిపించకపోయేసరికి దిక్కుతోచక కలవరంలో యేసయ్య కనిపించినా కూడా గుర్తుపట్టలేక యేసయ్యనే ఆమె అడుగుతున్న మాట ఏంటంటే, తోటమాలి గారు, ఒకవేళ మా యేసుక్రీస్తు ప్రభు వారిని మీరు తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టుంటే దయచేసి నాతో చెప్పు. అప్పుడు 18వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు ఆమెతో ఇలా మాట్లాడుతున్నారు. మగ్దలేన మరియా వచ్చి, నేను ప్రభువును చూచాను, ఆయన నాతో ఈ మాట చెప్పినని. చాలండి. మగ్దలేన మరియా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వరము విని ఆ 16వ వచనములో అనుకుంటాను, 16వ వచనములో ఆమె యేసును చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో, చాలు, యేసయ్య ఎప్పుడు ఆమెను ఎలా పిలుస్తాడో అలాగ ఆమెను పిలిస్తే వెంటనే ఆమె కళ్ళు తెరవబడ్డాయి. హల్లెలూయా. అప్పుడు రబ్బూని అంటుంది, అంటే బోధకుడా, ప్రభువా అన్నట్లుగా. వెంటనే ఆమెకు జ్ఞానోదయం కలిగి అప్పుడు యేసుక్రీస్తు ప్రభును గుర్తిస్తే ఆ విషయాలు వెళ్ళి శిష్యులతో ఆమె చెప్పినట్లుగా తెలుస్తా ఉంది. గుర్తుపెట్టుకోండి, నువ్వు యేసయ్యను నమ్ముకొని మృతుల్లో వెతికితే యేసయ్య కనిపించడం, యేసయ్యను నమ్ముకొని అవిశ్వాసంలో కన్నీటి మడుగుల్లో అపనమ్మకముతో నీ జీవితంలో కూర్చొని ఉంటే యేసయ్య నీకు కనిపించడం. ఒకవేళ నీవు జాగ్రత్త లేకుండా, వివేకం లేకుండా యేసయ్యను వెతుకుతూ ఉంటే ఆయనకి ప్రత్యక్షం కాడు. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుని వెతకపోతే ఆయనకి కనిపించడు. అయితే ఒక మాట చెప్పనా, నీవు దేవుని నమ్ముకొని, బాగా వినండి మాట, నీవు దేవుని నమ్ముకొని ఎన్నో కష్టాలు పడుతూ ఎడారిలో దిక్కుతోచని పరిస్థితుల్లో, ఎటు కొరగాని పరిస్థితుల్లో, ఎవరు నాకు లేరు అనుకున్నా కానీ, నాకు ఏ ఆధారం లేదు అనుకున్నా కానీ, ఇక చచ్చిపోతాను అనుకున్న పరిస్థితుల్లో ఉన్నా కానీ, ఒక్కసారి ఆ సమయంలో దేవునికి నువ్వు ప్రార్థన చేస్తే తన దూతను నీ దగ్గరికి పంపిస్తాడు. హల్లెలూయా. ఎడారిలో హాగరు తన బిడ్డను పెట్టుకొని నీరు లేక దిక్కు తోచక ఆ నీటి మడుగున లేక ఆ ఎడారిలో చచ్చిపోయే పరిస్థితిలో ఉంటే 3వ అధ్యాయము, క్షమించండి 21వ అధ్యాయము ఆదికాండం 17వ వచనం చదవండి, నేను ముగించేస్తాను. ఆదికాండం 21వ అధ్యాయం 17వ వచనం. దేవుడు ఆ చిన్నవాని మొర విన్నాడు. అందుకు దేవుని దూత ఆకాశము నుండి హాగరుని పిలిచి, హాగరు నీకేమి వచ్చినది, భయపడకు, ఆ చిన్నవాడు ఉన్న చోట
దేవుడు వాని స్వరం విని ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి యేసునామములో. హల్లెలూయా. హాగరు భయపడబాకు, నీవు దేవుని నమ్మిన దానివి, భయపడబాకు. దేవుని విశ్వసించిన దానివి, నీకు ఎవరున్నా లేకపోయినా, పరిస్థితులు తారుమారైపోయినా, కష్టాలే ఎదురైనా, గుర్తుపెట్టుకో, నీ కొడుకు ఉన్న చోట దేవుడు తన కార్యము చేయబోతా ఉన్నాడు. దప్పికకు ఎడారిలో చచ్చిపోతారని భయపడుతున్నావా? నీ కొడుకు నాకు మొర్ర పెడుతున్నాడు. హల్లెలూయా. దేవుణ్ణి వెతకాలంటే, దేవుణ్ణి కనుగొనాలంటే, దేవుని యొక్క కార్యమును చూడాలంటే ఒకటే, నీకున్న కష్టకాలంలో, నీకున్న దుఃఖ సమయంలో, నీకున్న ఇరుకులో, నీకున్న బలహీనతల్లో విశ్వాసముతో దేవునికి ఒక్క మాట ప్రార్థన చేస్తే చాలు, ఆయన నువ్వు కనుగొంటావు. హల్లెలూయా. విశ్వాసముతో, సందేహం లేకుండా, కలవరం లేకుండా, పాపములో నీ జీవితాన్ని బయటికి తీసుకువచ్చి పశ్చాత్తాప్తుడవై విశ్వాసముతో నీకున్న కష్టంలో దేవునికి ఒక్క మాట మొరపెడితే, దప్పికతోటి ఎడారిలో సొమ్మసిల్లి పడిపోయినోడు ఎంత ప్రార్థన చేస్తాడండి? గంటల ప్రార్థన చేస్తాడా? ఎండకి సొమ్మసిల్లిపోయి ఎడారిలో నీళ్ళు లేక పడిపోయినోడు ఎంతసేపు ప్రార్థన చేస్తాడు? ఒక 2 మాటలు, 1 నిమిషమో లేదా ఒక అర నిమిషమో, యెహోవా నా దేవా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, దప్పికేస్తుంది, దాహం వేసి చచ్చిపోతానేమో అనిపిస్తుందని ఒక్క మాట ఆ హృదయంలో, కడుపులో నుంచి వచ్చే ఆ బాధతోటి ప్రార్థన చేస్తే దేవుని దగ్గరికి రాడా? హల్లెలూయా. దేవుని కార్యాన్ని నువ్వు చూడలేవా? ఆయన నువ్వు వెతుకుతున్నావు కానీ ఆయన నీకు కనిపించకుండా ఉంటాడా? ఎంతో కాలం నుంచి వెతుకుతున్నవారు భయపడుతూనే వెతుకుతున్నారు. అందుకే దేవదూత చెప్తున్నాడు, భయపడబాకండి, మీరు వెతికేది క్రీస్తునని నాకు తెలుసు. క్రీస్తును వెతికేవారు భయపడకూడదు. హల్లెలూయా. యేసయ్యను వెతికేవారు భయపడకూడదు. యేసయ్యను వెతికేవారు భయపడుతున్నారంటే వారిలో పాపం ఉన్నట్టు లెక్క. అంతే కదా? ఆదాము అవ్వల దగ్గరికి రోజు దేవుడు వచ్చేవాడు సంధివేళ. ఎప్పుడు భయపడినోళ్ళు ఆ రోజు చెట్ల మధ్య దాంకుని దేవుడు వస్తున్నా ఆయన ఎదుట నిలబడలేకపోతున్నారు అంటే కారణం ఏమిటి? పాపం వారిలో ప్రవేశించింది, ఆజ్ఞ అతిక్రమించారు. గుర్తుపెట్టుకోండి. ఈ రోజున నీవు దేవుని కార్యములు చూడాలి. గుర్తుపెట్టుకోండి, దేవుని వెతికే వారి హృదయం ఎలాగుంటుందంటే ఉత్సహించి సంతోషిస్తుందంట. కీర్తనలో ఉన్నమాట 40:16లో, దేవుని వెతుకువారు ఉత్సహించి సంతోషిస్తారు. ఈ రోజున నీవు దేవుని వెతుకుతున్నావా? వెతికితే ఎక్కడ వెతుకుతున్నావు, ఎలా వెతుకుతున్నావు అనేదే ప్రశ్న. మృతుల్లో వెతికితే ఆయన ఉండడు. రెండోది, అవిశ్వాసంతో వెతికితే కనిపించడు. పాపంలో వెతికితే కనిపించడు. ఎలా వెతికితే కనిపిస్తాడు? ఎలా వెతికితే కనిపిస్తాడు? జాగ్రత్తగా, వివేకముతో, విశ్వాసముతో దేవుని వెతికితే ఆయనకి కనిపిస్తాడు. విశ్వాసం ఉన్న చోట భయం ఉండదు. అందుకే భయాన్ని గురించి నేను ప్రస్తావించలేదు. ఈరోజు నా గుర్తుపెట్టుకోండి, హాగరు కొడుకు ఇష్మాయేలు ప్రార్థిస్తే దేవుడు తన యొక్క స్వరం దగ్గరే తనతోనే ఉన్నాడు. మగ్దలేనే మరియా ఏడుస్తూ ఉంది. యేసయ్య పక్కనున్నా కూడా కనిపెట్టలేకపోయింది. కారణం ఆమె అవిశ్వాసం. ఆమె హృదయంలో ఏముందంటే దేవుణ్ణి ఎవరో ఎత్తుకొని పోయారు అనుకుంటుందే కానీ ఆయన లేచాడని మాత్రం ఆమె హృదయంలో లేదు. ఈరోజు నీ జీవితంలో కూడా నీ హృదయాన్ని ఎలా మలుచుకోవాలో తెలుసా? నా కష్టంలో, నాకున్న బాధల్లో, నాకున్న ఇరుకులో, నాకున్న దుఃఖములో, నాకున్న అవమానాల్లో, నాకున్న ఆర్థిక ఇబ్బందుల్లో ప్రభువు నాకు సహాయం చేస్తాడు అన్నొక్క మాట నీవు హృదయంలో విశ్వాసం ఉంచాలి తప్ప ఇల్లప్పుడు అవుతుంది ఇవన్నీ మనకొద్దు, అవన్నీ మనకు అనవసరం. నాకు దేవుడు మేలు చేస్తాడు చాలు, దేవుడు ద్వారా నేను సహాయం పొందుకుంటాను ఇది చాలు.
నాకు దేవుడు తన కృప తోడుగా ఉంచుతాడు, నన్ను విడిచిపెట్టడు, నాకేం కాదు, నేను చావను, సజీవుడనై దేవుని కార్యములను ప్రకటిస్తాను. ఇది విశ్వాసం. ఈ విశ్వాసం నీలో ఉంటే, ఈ విశ్వాసం నీలో ఉంటే యేసు పునరుద్ధానుడై లేచినట్లుగా నీవు కూడా మరణాన్ని గెలిచి లేస్తావు. గట్టిగా చప్పట్లు కొట్టి యేసు నామములో. ఏ విశ్వాసం అయితే యేసుక్రీస్తు ప్రభువుకు ఉందో అదే విశ్వాసం నీకు కూడా ఉంటే ఆయన పునరుద్ధానుడైనట్లుగా నీవు పునరుద్ధానుడు అవుతావు, నీవు లేస్తావు. మనిషి జీవితం చాలా సందర్భాలు అనుకుంటారు, ఈ లోకంలో మనకు కుటుంబాల్లో అవ్వ తాతలు చనిపోయి ఉంటారు, కుటుంబంలో ఇంకెవరైనా తోబుట్టులు చనిపోయి ఉంటారు, కొంతమంది చాలా చిన్న వయసులో చనిపోతారు, చాలామంది పెద్ద వయసులో చనిపోతారు. ఈ మధ్యకాలంలో మా యొక్క బంధువులు, మా అక్క ఫోన్ చేసి చెప్పిన మాట ఏంటంటే, ఒక అబ్బాయి బైక్ కొనుక్కున్నాడంట. బైక్ కొనుక్కొని ఆ బైక్ కొనుక్కున్న తర్వాత ఒకడిని ఎక్కించుకున్నాడు ఆల్రెడీ. ఇంకొకటి కోసం వెళ్ళి వాడిని ఎక్కించుకున్నాడు బైక్లో. ఎక్కించుకొని 140-150 ఫాస్ట్ పోతున్నాడంట బైక్లో. 140 ఫాస్ట్ పోతా ఆగున్న ఆటోను గుద్దితే బైక్లో ఉన్న ఇద్దరు, ఆటోలో ఉన్న ముగ్గురు చచ్చిపోయారంట. వాడు చచ్చిపోతా 5గురిని చంపేశాడు. ఆటోలో ఉన్న ముగ్గురు చచ్చిపోయారు. వీళ్ళు కూడా ఇద్దరు పాపం. లాస్ట్ కూర్చున్న వ్యక్తి మాత్రం బ్రతికాడు. ఈ మధ్యకాలంలోనే నేను నిన్న అల్లూరులో వెళ్తా ఉంటే నేను కూడా పడిపోయాను కదా, నేను కూడా బైక్లో నుంచి పడిపోయి నిజంగా నేను కూడా ప్రాణాపాయ నుంచి తప్పించుకున్నాను, దేవుడు కాపాడాడు. అది చెప్తూ ఉంటే నిన్నే రీసెంట్గా ఏదో పోతా వేరే సహోదరులు యవనస్తులు బరిని గుద్ది చనిపోయారని చెప్పి తెలిసింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనిషి మరణం అంతం కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. మనిషి మరణం అంతం కాదు, ప్రారంభం. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ఏ మనిషి అయితే ఈ లోకంలో, గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో ఎవరైనా చచ్చిపోవాల్సిందే. నేను ఇంకా సావును బతుకుంటానని చెప్పేవాడు ఎవడండి? నా చూపిండి వాళ్ళని ఎవడైనా చచ్చిపోవాల్సిందే. కానీ ఆ మనిషి మరణం అనేది అంతం కాదు, ప్రారంభం. యేసయ్యను నమ్ముకున్న వారి జీవితం ఎప్పటికి కూడా అంతం కాదు, వారు యుగయుగములో ఆయనలాగా జీవిస్తూనే ఉంటారు. ఈ శరీరం మట్టితో చేయబడింది కాబట్టి తిరిగి మట్టికి వెళ్ళిపోయింది. ఆత్మకు మరణం లేదు, ఆత్మ యుగయుగములు జీవిస్తుంది. కాకపోతే ఆత్మకి శరీరం కొన్న తేడా ఏంటో తెలుసా? ఆత్మకి బంధాల గురించి, బాధ్యతల గురించి ఏ దిగులు ఉండదు. శరీరానికి అన్ని దిగుళ్ళే. వాళ్ళే ధన్యులు. ఏంటండి? వాళ్ళే ధన్యులు. మనకి లోకల్ ఎన్నో దిగుళ్ళు, ఎన్నో విచారాలు, వాళ్ళకి మాత్రం ఏ దిగులు, హ్యాపీగా ఉంటారు, దేవునితో సంతోషంగా ఉంటారు. ఈ రోజున గుర్తుపెట్టుకోండి, నీవు నేను యేసయ్యను నమ్ముకున్నాం, ఏ రోజుకైనా ఒకరోజు చనిపోతాం. అయితే నీవు అంతమే లేని జీవితాన్ని జీవించాలి. నీవు కూడా యేసయ్యలా పునరుద్ధానుడు అవ్వాలంటే నీలో ఈ రోజున అవిశ్వాసం పోవాలి. హల్లెలూయా. నీలో ఈ రోజున ఈ లోకపరమైన అవివేకం పోవాలి, వివేకం రావాలి, దేవుని జ్ఞానం నీలో కలగాలి, పాపం నీలో నుంచి దూరం అయిపోవాలి. అప్పుడే నీవు కూడా అంతమే లేని జీవితాన్ని యేసయ్యలాగా జీవిస్తావు. అటు కృప దేవుడు మనకు దయచినట్లుగా తల్ల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడిన మాటలను ఒకసారి మన హృదయంలో ఉంచుకొని, అవును, యేసయ్య పునరుద్ధానుడయ్యాడు, యేసయ్యలా మనం కూడా అవ్వాలంటే మనలో పాపం ఉండకూడదు, అవిశ్వాసం ఉండకూడదు, మనలో